మార్కాపురం బస్సు ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఏ టెస్టులు నిర్వహించారు. డిఎన్ఏ శాంపిల్స్ ను గుంటూరు ల్యాబొరేటరీకి పంపించారు. సాయంత్రం లేదా రేపు ఉదయం డిఎన్ఏ రిపోర్ట్స్ రానున్నాయి. డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాక బాధిత కుటుంబాలకు డెడ్ బాడీలను అప్పగించనున్నారు. మరోవైపు తమ వారి మృతదేహాల కోసం నిన్నటి నుంచి బాధిత కుటుంబ సభ్యులు మార్కాపురంలో పడిగాపులు కాస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, నిన్న మార్కాపురం జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి 14 డెడ్ బాడీలను కూడా ప్రస్తుతం గుర్తించలేని పరిస్థితిలో అవి పూర్తి కావడంతో వాటిని డిఎన్ఏ టెస్ట్ ఆధారంగా ఇప్పుడు గుర్తించి బాధిత కుటుంబాలకు అప్పచెప్పేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నిన్న మొత్తం డిఎన్ఏ సంబంధించిన శాంపిల్స్ తీసి గుంటూరులోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ కోసం ప్రస్తుతం అయితే అధికారులు ఎదురు చూస్తున్నారు. జేసీ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఈవినింగ్ లోపల ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ సంబంధించిన రిపోర్ట్స్ మొత్తం వచ్చిన తర్వాత వాటి ఆధారంగా బాధిత కుటుంబ సభ్యులను గుర్తించి వాళ్ళ కుటుంబాలకు ఆ డెడ్ బాడీలను అప్పగించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత 1 అవర్ పాటు ఈ మొత్తం టోటల్ గా పంచనామా నిర్వహించి మొత్తం ఈ ప్రాసెస్ నిర్వహించిన తర్వాత వారికి అప్పచెప్పిన తర్వాత ఈ డెడ్ బాడీ మొత్తం క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే శంకర్.